ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అమ్మకి బాగా ఇష్టమైన హీరో ఎవరండి? అంతమందితో చేశారు కదా ఆమె. ఆవిడ గారికి రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు ఇద్దరు ఇష్టం. వాళ్ళిద్దరి గురించి చాలా మాట్లాడుతుంది. సెట్లో ఎలా ఉండేవాళ్ళు, రామారావు గారి గురించి మా మమ్మీ చెప్పేది, ఆయన ఎంత డిసిప్లిన్డ్ అంటే ఏదైనా ఫార్గెట్ఫుల్నెస్ అంటే ఆయనకి ఇష్టం ఉండదంట. వాళ్ళు ఏదో ఒక 100 డేస్కి వెళ్తుంటే ఏదో ఎక్కడో పెట్టేశారంట రామారావు గారు. అప్పుడు తను అన్నయ్య అని పిలుస్తుందంట మమ్మీ రామారావు గారు. పోనే అన్నయ్య, అది పోతే వేరే కొనుక్కోవచ్చు అంటే, పోవటం గురించి కాదు గిరిజ, ఆ మతిమరుపు ఏంటి నాకు, కొనుక్కోలేక కాదు, అది రాంగ్ అని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడంట. ఆయన అంత ప్రాపర్, అంత టైం అంటే టైంకి ఉంటారంట, అంత పంక్చువాలిటీ చాలా చెప్తుందండి. రామారావు గారి గురించి చాలా గ్రేట్గా చెప్తుంది. నాగేశ్వరరావు గారి డెడికేషన్ యాజ్ అన్ యాక్టర్, ఆయన సిన్సియారిటీ. మా అమ్మమ్మ గారికి బాగా అలవాటు నాగేశ్వరరావు గారు. అమ్మమ్మ గారిని చాలా అల్లరి చేసేవారంట. ఆ మేకప్ రూమ్కి రమ్మని చెప్పి ఆ చైర్లో కూర్చోబెట్టే రొటేటింగ్ చైర్లు రౌండ్లు తిప్పి గుడివాడ తిలకమ్మ వచ్చిందని పాటలు పాడేవారంట ఆయన. అప్పుడు అమ్మమ్మ నాటకాలు వేసేవారు, చాలా అల్లరి చేసేవారంట. కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు. వీళ్ళిద్దరి గురించి చాలా ఇదిగా చెప్తుంది మమ్మీ. మమ్మీ కూడా సెట్లో ఆన్ టైం అంటే ఆన్ టైమేనా? ఆవిడ అమ్మో, నేను చెప్పాను కదా, ఆవిడ మిలిటరీ ఉమెన్ లాగానే చాలా డిసిప్లిన్, అన్ని ఆర్డర్. నేను స్కూల్కి వెళ్ళటానికి ఫస్ట్ స్టాండర్డ్ బేబీ అండి, కొంచెం పెద్దదన్నయ్యా పర్వాలేదు. బుక్లన్నీ ఆవిడ చదివి పెట్టాల, హెల్ప్లన్నీ ఉండవు. టైం టేబుల్ ఉంటుంది కదండి, ఫస్ట్ పీరియడ్ మారల్ సైన్స్, సెకండ్ పీరియడ్ ఇది, థర్డ్ పీరియడ్ ఇది. ఆ పీరియడ్కి ప్రకారం టెక్స్ట్ బుక్, నోట్ బుక్లు పెట్టుకోవాలి. పెట్టుకొని మా అమ్మకి బ్యాగ్ చూపించాలి. తర్వాత నా షూస్కి నేనే పాలిష్ చేసుకోవాలి, పని వాళ్ళందరూ వేయరు. ఓకే. తర్వాత ఇంటికి వచ్చానంటే షూలు 2 కరెక్ట్గా ఒక ప్లేస్ చూపించింది, అక్కడే ఇప్పి పెట్టి సాక్స్ అందులో కరెక్ట్గా పెట్టి లోపలికి రావాలి ఫ్రెష్ అవ్వటానికి. ఈ చిన్నపిల్లలు అటుపడేసి ఇటుపడేసి కూర్చోండి. అమ్మో, అంటే నేను చేసే పనులు కూడా అలా చేసేదాన్ని అండి. విపరీతమైన అల్లరి. జామ చెట్టు మీదకి ఎక్కి కూర్చోవటం, కేలు తీసుకొని వస్తాను ఏమన్నా అల్లరి చేస్తే, ఆ జామ చెట్టు పైనకి ఆ చిన్న చిన్న రాళ్ళు చేతిలో పెట్టుకుంటా. నువ్వు నా దగ్గరికి వచ్చావంటే చూడు నేనేం చేస్తానని నన్ను పట్టి చెట్టు పైన నుంచి దింపడానికి ఒక కుర్రోడిని పెట్టింది. అది రాళ్ళు కొట్టినా నువ్వు వదలబాకరా, ఎక్కిదాన్ని ముందు కిందకి దింపుదాన్ని. అంటే సమ్ టైమ్స్ ఇంట్లో ఉండేదండి. నెలలో ఎన్ని రోజులు ఉంటారా అమ్మ? మహా అయితే ఒక 3 days అలా ఉండేది. నేను చేసే గోల ఇంతంతా గోల కదా, నన్ను చాలా భరించింది లేండి ఆవిడ. మార్నింగ్ ఎన్ని గంటలకు వెళ్తారు బాబు? పొద్దునే వెళ్ళిపోద్ది ఆవిడ, 5కి లేచిపోద్దండి. మా అమ్మ ఫస్ట్ లేచిపోద్ది, మా అమ్మమ్మ గారు 4:30కి లేచిపోద్ది. అలవాటు వాళ్ళకి, షూటింగ్ ఉన్నా లేకపోయినా వీళ్ళు ముందు వితౌట్ అలారం వీళ్ళిద్దరు లేచిపోతారు. నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయిందండి. నేను 5:30కి లేచిపోతాను, దానిపైన నాకు నిద్ర రాదు. ఎక్సర్సైజ్, యోగా ఇలాంటివి. మమ్మీ గారు వచ్చి వాకింగ్ చేసేవారు. ఓకే. అంటే బయటికి వెళ్ళదు, ఇంట్లోనే వచ్చి వాకింగ్ చేసి. అంత పెద్ద ఇల్లు. అవును, లోపలే వాకింగ్ చేస్తారు. ఆమె వంట చేసుకోవడం, షూటింగ్కి వెళ్ళటం. మా అమ్మకు వంట రాదండి అస్సలకి. అబ్బే, ఆవిడకి అసలు వంట రాదు. నేను ఎరక్కపోయి ఒకసారి ఏమైందంటే, నాకు తెలియదు ఆవిడ వంట రాదని తెలీదు. నేను పొయ్యి మీద వచ్చి ఆయిల్ పెట్టి మస్టర్డ్ సీడ్స్లో అది వేయమ్మ, 1 నిమిషం వచ్చేస్తాను ఇటు వెళ్ళాను. వేసింది, మస్టర్డ్ వేస్తే పేలుతుంది కదండి. చలిమా తొందరగా రా, ఇక్కడేదో సౌండ్ వస్తుంది, చలిమాతో నేను బెదిరిపోయి గ్యాస్ ఏమైనా అయిపోయిందో పరిగెత్తుకొచ్చి చూస్తే, ఏంటి మమ్మీ ఏంటి, అది పేలుతుంది చూడు అంటే, నేను చెప్పి మస్టర్డ్ సీడ్స్ వేస్తే పేలుతాయని నీకు తెలీదా మమ్మీ, నువ్వు ఏంటి మమ్మీ, నా దండం పెట్టి నన్ను వదిలేయమ్మా, నన్ను యాక్ట్ చేయమంటే చేస్తాను, ఈ వంట డిపార్ట్మెంట్ నన్ను పిలవక నీకు ఒక దండం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను ఎరకపోయి పిలిచాను, ఇంక నీ జన్మలో నేను పిలవనని చెప్పి వదిలేశాను సార్. ఇలాంటి పనులన్నీ చేస్తాను. ఆమెను పిలవకుండా ఉంటే మంచిది. ఆమెని పిలిస్తే అంత ప్రెషర్ నాకు. గ్యాస్ పొయ్యి రాజేయటం తెలియదు సార్, భయం. నేను చెప్పాను, వంట ఉండొద్దు, మనిషి ఉంది, లేకపోతే ఏదో నాకు కొంచెం వంట తెలిసి చేసి పెడతాను మమ్మీ, ఎమర్జెన్సీకి నేను అక్కడికైనా వెళ్ళాలంటే కాఫీ పెట్టుకోవటానికైనా నీ పొయ్యి రాజేయటానికి తెలియాలి కదా అని రెగ్యులేటర్ తిప్పి ఆన్ చేయమంటే, ఇక్కడ ఉందండి గ్యాస్, వెనక్కి వెళ్ళి టక్కు అది ఏంటి మమ్మీ, అది పొయ్యి ఏమవుతుంది మమ్మీ, లేదు ట్రై చేస్తాను. ఆ పొయ్యి గ్యాస్ బర్నర్ దగ్గర పెట్టదే. ఒక 1/2 hour ట్రై చేశాను, మా అమ్మని పిలిచాను. ఈవిడ లాభం లేదులే, ఈవిడికి చెప్పొద్దు, చెప్తే మనకు టెన్షన్ అవుద్ది, ఈవిడ పొయ్యే రాజేయలేకపోతుంది, ఈవిడ కాఫీలు ఏం పెడతాదని. అమ్మ నీకు పెద్ద నమస్కారం, నువ్వు అర్జెంటుగా కిచెన్ నుంచి బయటికి వెళ్ళిపోమన్నా. మా ఓన్లీ యాక్టింగ్ ఒకటే. యాక్టింగ్ అమ్మో
పొయ్యి రాజైపోతుంది. కాఫీ పెట్టుకోమని చెప్తే ఎమర్జెన్సీగా అమ్మని ఏ పని చేయనిచ్చేదాన్ని కదా సార్ నేను. వర్కర్స్ ఉండేవాళ్ళు, వర్కర్స్ రాకపోయినా కూడా నేనే చేస్తాను, మా అమ్మని పని చేయనివ్వండి. ఓకే. సో మీరు ఒకే ఒక కూతురు కదా? నేను ఒకే ఒక కూతురు. నాకేంటంటే ఆవిడ బాగా చూసుకోవాలి, ఆవిడకి ఏం టెన్షన్ ఇవ్వకూడదు, నాకు అదే. ఎందుకు అమ్మ ఒకే ఒక కూతురు అంటే టైం లేక, ఆవిడకి బిజీగా ఉండి? ఆవిడకి పుట్ల. మా ఫ్యామిలీలో ఏంటంటే మా మమ్మీకి నేను ఒకే కూతురుని, మా అమ్మమ్మ గారికి మా అమ్మ ఒకతే కూతురు, మా అమ్మమ్మ గారు అమ్మకి ఆవిడ ఒకే కూతురు. సో మా మమ్మీ సైడు మాకు తెలిసిన యాన్సిస్టర్స్ వరకు అందరూ ఆడపిల్లలే, అందరూ ఫ్రైడే పుట్టిన వాళ్ళమే, ఒకే ఒక బేబీ. దాని తర్వాత పుట్టల, ఇప్పుడు కంటానికి పుట్టాలిగా పుట్టల. సో మీరు పెళ్లి చేసుకోలేదు? నేను మ్యారేజ్ చేసుకోలేదు. రీజన్ ఏముందంటే? రీజన్ ఏం లేదండి, నేను చేసుకోవాలి. చాలా ఆఫర్స్ వచ్చినాయి కానీ నేను చేసుకోవాలి. ఇండస్ట్రీ సైడ్ నుంచే? ఇండస్ట్రీ కాదండి, ఇండస్ట్రీలోంచి నన్ను ఎవరు అడగల, బయట నుంచి చాలా మంది అడిగారు, తెలిసిన కాంటాక్ట్స్ ఫ్రెండ్స్ ద్వారా కూడా అడిగారు. తర్వాత బయటికి కొన్ని ప్లేసెస్కి, కామన్ ప్లేసెస్కి వెళ్ళిన దగ్గర కూడా చూసి అడిగారు. సో ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. బాగుంటారు, అందంగా ఉంటారు, మంచి హైట్. నేను చేసుకోలేదండి. అమ్మ కూడా ఎప్పుడు ఫోర్స్ చేయలేదు? మమ్మీ వచ్చి నన్ను అడిగారు, మమ్మీ అలైవ్గా ఉన్నప్పుడు అడిగారు, పెళ్లి చేసుకుంటావా అమ్మా, ఎవరినైనా చూడమంటావా. ఎందుకంటే మా మమ్మీ దగ్గర నాకేం హైడ్ అండ్ సీక్రెట్ లేవండి, అన్నీ చెప్తాను. మా అమ్మ దగ్గర నాకు ఒక సీక్రెట్ కూడా లేదు. నా ఫ్రెండ్స్ ఎవరు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏ పని మీద వెళ్తున్నాను, నేను ఎన్ని గంటలకు వస్తాను, మళ్ళీ కొంచెం లేట్ ఏంటంటే ఫోన్ చేసి చెప్పేస్తాను. మా అమ్మ చెప్పని అడగదు, అన్నీ నేనే చెప్పేస్తాను. అందుకని మా అమ్మ నా దగ్గర ఏ క్లారిఫికేషన్లో అడగరు ఆవిడ గారు. సో పెళ్లి చేసుకుంటామమ్మా, ఏమన్నా చూడమంటారు. అందరూ చెప్పారు పెళ్లి గిరిజా ఎన్ని రోజులు ఇలా పెట్టుకుంటామంటే, నేను చెప్పాను నాకు వద్దమ్మా, నాకు కావాలంటే నేను అడుగుతాను, దయచేసి నన్ను ఈ టాపిక్ గురించి మళ్ళీ మళ్ళీ అడగొద్దు, నాకు ఏమైనా ఫోర్స్ చేస్తే నాకు ఇష్టం ఉండదని మా అమ్మకి తెలుసు. సో ఆవిడ నన్ను ఎప్పుడూ ఏ విషయాలకి ఫోర్స్ చేయలేదు. ఆవిడ చెప్పింది, నీకు ఏది చెప్పినా నేను నీ మంచి కోసం నువ్వు బాగుండాలనే నేను చెప్తానమ్మా, మంచి వాళ్ళని చూసి నేను చేసుకుంటానంటే చేత. నేను చెప్పాను నాకు వద్దు మమ్మీ, నాకు కావాలంటే నేను అడుగుతా, ఈ టాపిక్ గురించి దయచేసి నన్ను మళ్ళీ అడగొద్దు అని.